నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు జార్ఖండ్కు చెందిన మిసిర్ బెస్రా అలియాస్ సాగర్ త్వరలో తన అనుచరులతో కలిసి లొంగిపోబోతున్నట్టు ఆ రాష్ట్ర మీడియా వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఏప్రిల్ 3న రాంచీ జైల్లో అనారోగ్యంతో మరణించిన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మార్చి 20న సాగర్ పేరుతో రాసిన ఉత్తరం అక్కడి సోషల్ మీడియా సర్కిళ్లలో చక్కర్లు కొడుతుంది. ఆ ఉత్తరంలో కిషన్ దా రాస్తూ ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, మధ్య భారతం, తూర్పు భారతం గెరిల్లా జోన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాలు జరిగాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని సరైన అర్థంలో ఇప్పుడు ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా అనే అంశంపై ఆలోచించాల్సిందిగా సూచన చేశారు. మీరు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని కింది స్థాయి నాయకత్వంతో సంప్రదించి సముచిత నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ తగిన నిర్ణయం తీసుకోవడంలో అనవసర జాప్యం జరిగితే నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని కిషన్ దా హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసే నిర్ణయం కనుక మనం తీసుకుంటే ప్రభుత్వం, పోలీసులు మీపై ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు కూడా తీసుకోవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా నాకు చెప్పడానికి వీలుగా ఒక ఫోన్ నెంబర్ పంపుతున్నానన్నారు. అప్పటి వరకు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కార్యకలాపాలను సాగించాలని కోరారు. ఈ విషయాలన్నింటినీ రహస్యంగా ఉంచాలని బెస్రాను కోరారు. అయితే ఈ ఉత్తరం నిజంగానే కిషన్ దా రాసిందేనా? ఏప్రిల్ నెల 3న అనారోగ్యంతో మరణించడానికి కేవలం 14 రోజుల ముందు రాశారా అనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది పోలీసుల సృష్టి అని కొంతమంది విశ్లేషకులు కొట్టిపారేస్తే మరికొందరు అది నిజమే అయిందంటారు. ఎందుకంటే జైల్లో ఉంటూ దేశంలో మావోయిస్టు ఉద్యమం ఘోర ఓటమి పాలు కావడం, అలాగే పొలిట్ బ్యూరో సహా సీసీ సభ్యులు చాలామంది ఆయుధాలు వదిలేసి చట్టం ఎదుట లొంగిపోవడం, చాలామంది నేతలు ఎన్కౌంటర్లో మరణించడం ఆయన నిత్యం పత్రికల్లో చదువుతున్నారు. కనుక బాగా ఆలోచించే ఆ ఉత్తరం రాశారని భావిస్తున్నారు. జార్ఖండ్లో మిగిలిన తన సహచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ లేఖ రాసి ఉంటారని చాలామంది అంటున్నారు. మరణించిన కిషన్ దా బయట ఉన్నప్పుడు కేవలం పొలిట్ బ్యూరో సభ్యుడు మాత్రమే కాదు, ఒకప్పటి మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా. ఆ గ్రూపును దివంగత కన్నయ్య చటర్జీ స్థాపిస్తే ఆయన మరణాంతరం ఆయన స్థానాన్ని కిషన్ దా భర్తీ చేశారు. మిసిర్ బెస్రా ప్రారంభం నుండి కిషన్ దా నీడలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. 2004లో ఎంసీసీ, పీపుల్స్ వార్స్ గ్రూపులు విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించినప్పుడు ఇద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులయ్యారు. కిషన్ దా పొలిట్ బ్యూరోలో తక్షణం నియమితులు కాగా బెస్రాను తదనంతర కాలంలో అందులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్, జార్ఖండ్, బెంగాల్ తదితర తూర్పు రాష్ట్రాల ఉద్యమాలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఇక కిషన్ దా ఉత్తరం నిజంగానే బెస్రాకు రాసి ఉంటే, అది తనకు చేరి ఉంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అక్కడ లొంగుబాట్లు ఆధారపడి ఉంటాయనేది స్పష్టం. ఒకవేళ మిగిలిన జార్ఖండ్, బీహార్ కేడర్ల లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కిషన్ దాతో రాయించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. అప్పుడు కూడా పరిస్థితులకు తగిన విధంగా బెస్రా ఆలోచిస్తాడని, తప్పకుండా జనజీవన స్రవంతిలో కలవడానికి ఒప్పుకుంటాడని జార్ఖండ్ పరిశీలకులు భావిస్తున్నారు. ఏమైనా ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ఆపరేషన్ కగార్ ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఏ విషయం నమ్మాలో నమ్మకూడదో కూడా ఒక అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా లేఖాస్త్రాలు అయితే మాత్రం ఇటు కొన్ని సందర్భాల్లో పార్టీ కూడా కొట్టిపడేసింది. కొన్ని లేఖలు బయటికి రావడము, లొంగిపోబోతున్నామని చెప్పడము, అలాగే పార్టీ విధానాలు బయట చెప్పడం, దాన్ని మళ్ళీ మావోయిస్టు పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఆ లేఖ మేము రాసింది కాదు, పోలీసుల సృష్టి అని కూడా పదే పదే కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ రాను రాను ఆపరేషన్ కగార్ తీవ్రమైన సందర్భంలో సీసీ మెంబర్లు, అలాగే అత్యంత రాష్ట్రాలకు సంబంధించిన కేడర్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు కూడా ఇటు ఎన్కౌంటర్లో మరణించడం, అత్యంత కీలకమైన వ్యక్తులు కూడా ఇటు లొంగుబాటు కావడంతో ఇప్పుడు మావోయిస్టు పార్టీ సంబంధించిన అంశాలు కూడా అధికారికంగా ప్రకటన చేసుకోవాలని ఒక పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఒక గందరగోళమైన వాతావరణం కూడా కనిపించింది. దీంతో ఇప్పుడు కిషన్ దా పేరు మీద రాసిన లేఖ నిజమా అబద్ధమా అనేది కూడా ఇది తెలియలేని పరిస్థితి. వాస్తవంగా ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి అనారోగ్యంతో ఉన్నారు. అంత అనారోగ్యంతో ఉన్న వ్యక్తి లేఖ ఎలా రాయగలుగుతారని ఒక ప్రశ్న అయితే మాత్రం ముందు ఆయన
వాస్తవ పరిస్థితి ఆయన ఒక లొంగిపోవాలని కూడా చెప్పే అవకాశం లేదన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కాదు పరిస్థితులు మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర బలగాలు కూడా మోహరించడంతో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు లొంగిపోవడమే సరైన మార్గం అని కూడా ఆ సందర్భంలో లేఖ రాసి ఉంచొచ్చని కూడా మరికొందరు కూడా మాట్లాడుతున్నారు. సో కగారు ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఇలాంటి వార్తలు అయితే మాత్రం ఇబ్బడి ముబ్బడిగా రావడంతో నిజ నిర్ధారణ అనేది చేసుకోవడం కూడా చాలా సమస్యగా మారిపోయింది. ఇక కేంద్ర విషయానికి వస్తే మాత్రం ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసింది. మార్చి 31, 2026 టార్గెట్గా పెట్టుకొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే మాత్రం ఆయన ఒక మావోయిస్టు రహిత భారత్గా మేము చేస్తాము, ఇక మావోయిస్టులు ఎవరైనా ఇక దేశంలో లేరనే ఒక సంకేతాన్ని కూడా ఇస్తాము. ఎవరైనా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలన్నా, ప్రజల్లోకి ఉండి సేవ చేయాలన్నా, ఒకవేళ సాధారణ జీవితం గడపాలన్నా మాత్రం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తాము, లొంగిపోండి, వసతులు కల్పిస్తాము, పునరావాస పథకాన్ని కూడా అమలు చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పకడ్బందీగా ఆపరేషన్ కగార్కి అయితే మాత్రం ఇటు కగార్లో భాగంగా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆపరేషన్ కూడా చాలా సహకరిస్తుంది. ఆ సహకారంలో భాగంగానే లొంగుబాట్లకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. దాదాపుగా ఫస్ట్ ఉన్న లెక్కల ప్రకారం చూస్తే మాత్రం ఈ మధ్య కాలంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మావోయిస్టు రహిత తెలంగాణగా మారిపోయింది. అసలు తెలంగాణ క్యాడర్ నుండి ఎవరు కూడా ఇప్పుడు యాక్టివ్గా లేరు, ఆపరేషన్ లేవు, తెలంగాణలో కూడా మావోయిస్టు కార్యకలాపాలు కూడా ఎలాంటివి లేవు అని కూడా ఆయన చాలా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారు. అంటే మావోయిస్టు పార్టీ కదలికలు ఒకనాడు ఉన్నట్టుగా ఇప్పుడైతే లేదు, రిక్రూట్మెంట్ లేదు, అలాగే పాత వాళ్ళు కూడా లేరు, ఎవరు లేరు, మావోయిస్టు రహిత తెలంగాణ అనేది ఇక సాధ్యమైందని కూడా ఆయన ప్రకటన చేశారు. ఒక 5-6 మంది పేర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళ సంఖ్య కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అని చెప్పారు. ఇక గణపతి గారి గురించే అసలైన చర్చ. అత్యంత అగ్రనేత, మావోయిస్టు పార్టీకి అత్యంత కీలక నేత గణపతి గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఇంకా ఫీల్డ్లోనే ఉన్నారా, లేకపోతే బయట ఉన్నారా, విదేశాల్లో ఉన్నారా, లేకపోతే కేంద్ర బలగాలు ఆయనని ఇక ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకున్నాయా, లేకపోతే ఆయన ఇంకేం జరుగుతుందనేది కూడా రోజుకొక వార్త బయటకు వస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. త్వరలో ఇక ఒక క్లారిటీ రాబోతుందని చాలామంది చెప్తున్నప్పుడు కూడా గణపతి గారి యొక్క ఆచూకీ ఎక్కడున్నారనేది మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆపరేషన్ కగర్లో భాగంగా ఎవరైతే సరెండర్ కాని వాళ్ళు ఉంటారో ఇక హెచ్చరికల మార్గం ద్వారా ఇక ఆపరేషన్ ఇక దీన్ని అయితే మాత్రం స్పీడప్ చేయడానికి కేంద్ర బలగాలు ఇక స్పీడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎదురు కాల్పుల్లో భాగంగా ఎన్కౌంటర్ని ఇక ప్రోత్సహిస్తున్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకవైపు లేఖలు కనిపిస్తున్నాయి, మరోవైపు త్వరలో ఇక భారీ సరెండర్లను కనిపిస్తున్నాయి. రకరకాల వార్తలు అయితే మాత్రం ఇటు మావోయిస్టు పార్టీ నుండి వస్తున్నాయి, ఇటు పోలీస్ వర్గాల నుండి కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పటికి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా చాలా ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ ప్రభావాలపైన చాలా ఆపరేషన్ చేశాయి, కానీ ఆపరేషన్ కగార్ లాంటిది అయితే మాత్రం ఏ ప్రభుత్వం చేయలేకపోయింది. 2 ఏళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చాలా స్పష్టంగా చాలా ధీటుగా రాజకీయ అవరోధాలను అలాగే అడ్డంకులు ఎదుర్కొని అయితే మాత్రం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ ఆపరేషన్ చాలా సీరియస్గా తీసుకుంది. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా అందరినీ కూడా బలగాలను కూడా అందరినీ కూడా ఒక సమన్వయం చేసుకుంటూ ఈ ఆపరేషన్ ముందుకు సాగిస్తుంది. ఇందులో భాగంగా అయితే మాత్రం డెడ్ లైన్ ముగిసింది. డెడ్ లైన్ తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుందని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకనాడు ఎంతో బలమైన మావోయిస్టు పార్టీ, నిషేధిత పార్టీ ఈరోజైతే మాత్రం బలహీనపడింది. సీసీ మెంబర్లు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇక క్యాడరు, అలాగే పిఎల్జే వ్యవస్థ కూడా ఒకనాడు ఎంతో బలం ఉండి సమాంతర ప్రభుత్వాన్ని నడిపించిన మావోయిస్ట్ పార్టీ ఈరోజైతే మాత్రం బలహీనంగా మారిపోయింది. ఇక భవిష్యత్తులో ఇక ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజా పోరాటాలు ఇక ప్రజాస్వామ్యయుతంగా చేయాలని కూడా జరుగుతున్న ప్రకటనలో చాలామంది లొంగిపోయిన వారైతే మాత్రం మేము ప్రజా పోరాటాలు చేస్తాం, తప్పకుండా ప్రజల్లో సేవలు చేస్తాము, ప్రజాస్వామ్యయుతంగా చేస్తాము, తప్పకుండా పోరాటాలు అయితే మాత్రం ఇకపై చాలా స్పష్టంగా చేస్తాము, ప్రజల కోసమే మేము ఉన్నదని కూడా చెప్తున్నారు. సాయుధ పోరాటానికి ఇక సమయం లేదు, సాయుధ పోరాటం పని అయిపోయిందని కూడా లొంగిపోయిన వాళ్ళు చెప్తున్నారు, అలాగే బయట వాళ్ళు చెప్తున్నారు. చూడాలి ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం ఏం ప్రకటన చేస్తుంది. అలాగే కొంతమంది అయితే మాత్రం మావోయిస్టు పార్టీ వాళ్ళు అయితే మాత్రం ఇంకా మావోయిస్టులు ఫీల్డ్లో ఉన్నారు, అడవులో ఉన్నవారు మరి బయటికి వస్తారా,
ఇంకా మరి ఆపరేషన్ కొనసాగిస్తారా, వారిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఇలాంటివి అయితే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ ఆపరేషన్ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.